ప్రైజ్ ది లార్డ్. జై జీసస్, జై భీమ్, జై భీమ్, జై జీసస్. సో ఎక్కడైనా కూడా మనం ఈ స్లోగన్ ఇస్తూ ఉండాలి, జై జీసస్, జై భీమ్. వాళ్ళు జై శ్రీరామ్ అంటే మనం జై జీసస్ అన్నాం, అనాలా లేదా? ఖచ్చితంగా అనాలి. మనకు హక్కు ఉంది. వీ హ్యావ్ ఎ ఫండమెంటల్ రైట్ టు సే జై జీసస్. వాళ్ళు జై శ్రీరామ్ అంటే మనం జై జీసస్ అనాలి. ఓకే అనండి, ఎక్కడ పోయినా జై జీసస్ అనండి. అది ఎవడో ఇచ్చిన హక్కు కాదు, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. మనకి రాజ్యాంగము కల్పించిన హక్కు ఏది? భారత రాజ్యాంగము ఆర్టికల్ 19 ప్రకారంగా రైట్ టు ఎక్స్ప్రెషన్ యువర్ వ్యూస్ విత్ ఫ్రీ అండ్ ఫేర్. మనకు ఆ రైట్ ఉంది. మనకు ఆ రైట్ ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? వాడు చేసినామంటే జై జీసస్ అనండి, జై భీమ్ కూడా అనండి, జై భీమ్ కూడా అనండి. ఎందుకంటే వాడికి భగవద్గీతలో, మనకు భారత రాజ్యాంగం కూడా అంతే, మనకు బైబిల్ అంతే, మనకు బైబిల్ అంతే. నువ్వు భగవద్గీతలో నువ్వు పొగుడు, మాకు అభ్యంతరం లేదు, మేము బైబిల్ పొగుడుతాం. ఇది మా జీవితాన్ని మార్చిన గ్రంథం, ఒక విప్లవాత్మకమైన గ్రంథం. మా రాజ్యాంగము మా జీవితాన్ని ఎట్లా మార్చాలో తెలిపే గ్రంథం. కాబట్టి బైబిల్, భారత రాజ్యాంగం, బైబిల్, భారత రాజ్యాంగం ఇవి భారతదేశ పౌరులందరికీ, ఒక్కరి కాదు. ఇవి బైబిల్ అనేది ఒక క్రైస్తవులనే కాదు, బైబిల్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్. భగవద్గీత ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్. ఎనీబడీ కెన్ చాయిస్. నువ్వు ఒకవేళ దేవుడిని జీవన విధానాన్ని అంగీకరించవచ్చు, నువ్వు మతం మార్చుకోవచ్చు, మతం మార్చుకోకుండా పర్వాలేదు. ఇఫ్ యూ ఫెయిత్ ఇన్ జీసస్, యు ఆర్ ఎ క్రిస్టియన్, దట్స్ ఆల్. Faith is the only way of transformation of your life. సో జీవన విధానం బైబిల్ అన్నప్పుడు, జీవన విధానం భగవద్గీత అన్నప్పుడు, వాళ్ళు హిందుత్వ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్ అన్నప్పుడు, క్రిస్టియానిటీ ఇస్ ఆల్సో ఎ వే ఆఫ్ లైఫ్. యాజ్ పర్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్, it is not my judgment, it is a Supreme Court judgment. Hindutva, what is Hindutva? It is nothing but way of life. What is Christianity? It is nothing but way of life. Christianity అంటే జీవన విధానమే మనది. అందులో మనము ఉంటాము, భారతదేశంలో ఉన్న పౌరులందరూ ఉంటారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు క్రిస్టియన్గా చెప్పుకునే హక్కు ఉంది మనకి. When you are faith in Jesus, it is your fundamental right to say that I am proudly a Christian. చెప్పండి, I must be proudly say that I am a Christian. ఈ మాట మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, 30 ఏళ్ళు నేను చెప్పలేదు ఈ మాట. 30 ఏళ్ళు నన్ను కట్టేసింది అంబేద్కరిజం. నేను క్రిస్టియన్గా చెప్పుకునే పరిస్థితి లేకుండా మర్చిపోయాను. అసలు నన్ను నేనే మర్చిపోయాను. 30 ఏళ్ళు వినోద్ కుమార్ అనే వాడే పేరు చెప్పుకున్నా తప్ప, యేసుపాదం నా పేరు, మా అమ్మ పెట్టిన పేరు, మా నాన్న పెట్టిన పేరు యేసుపాదం అనే విషయాన్ని ఎక్కడ చెప్పాను. ఇప్పుడు చెప్తున్నా ప్రౌడ్లీ, నేను యేసుపాదం. ఇక్కడ నుండి నన్ను మీరు అందరూ యేసుపాదం అని పిలవండి. ఎందుకంటే రాజ్యాంగం మా అమ్మ కల్పించిన హక్కు, మా నాన్న కల్పించిన హక్కు, యేసుపాదం అనే పేరు పెట్టుకునే హక్కు ఉంది. అటువంటిప్పుడు నేను కూడా చెప్పుకునే హక్కు నాకు ఉండాలి కదా. 30 ఏళ్ళు చెప్పుకోలేకపోయాను నేను. ఎందుకంటే నన్ను కువైట్ దళితులు, కువైట్ క్రిస్టియన్స్ ముఖ్యంగా నన్ను అడిగిన ప్రశ్న 2022 డిసెంబర్, I'm talking. Being a Dalit, I'm telling my experiences. So you can tell your experiences as a BC, as a OC, as a anybody. You have your right. Being a Christian అంటే ఒక దళితుడు కాదు. క్రిస్టియన్ అంటే దళితుడు అయింది. క్రీస్తు ఒక దళితుడు మాత్రమే పోతున్నారా చర్చికి? నో, ఎనీబడి కెన్ ఎంటర్.
restriction for any community. So being a Dalit, my experiences I am telling. నా జీవితంలో 30 ఏళ్ళు నేను యేసుక్రీస్తు అనే పేరు చెప్పడం కానీ లేదా నా పేరు యేసుపదం చెప్పడం కానీ మర్చిపోయి అంటున్నా. సో అది ఆ విషయం మీకు చెప్పుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఐ హావ్ గివెన్ మై లెక్చర్స్ ఇన్ కొలంబియా యూనివర్సిటీ. I have given my lectures in Harvard, in Oxford, even in London School of Economics. The topmost universities I visited. I presented my research papers in all over the world. But I always tell about Vinod Kumar. My name is Vinod Kumar. Always told about my name is Vinod Kumar, Professor Vinod Kumar. I never said I am a Professor Gali Espada. In 30 years of my life, my teaching profession, I never said my own name. ఇప్పుడు చెప్పాలనుకున్నాను, ఎందుకంటే ఐ లెఫ్ట్ మై జాబ్. నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఐ హ్యావ్ 12 months సర్వీస్, 3 lakhs salary. I resigned for the liberation of Christians. 3 లక్షల ఉద్యోగానికి క్రైస్తవుల విముక్తి కోసం రాజీనామా చేశాను. 12 ఏళ్ల సర్వీస్, 12 years సర్వీస్. I have much service as a professor. But I resigned. Why? To liberate the Christianity. To tell about Espadam. My name is Espadam. ఏ Espadam అని చెప్పుకోవడానికి ఇప్పుడు ఈ లైఫ్ అంతా Espadam అని చెప్పుకుంటాను. Proudly say that I am Espadam. I am Professor Espadam. ఎందుకు ఈ అనుభవం చెప్పాలనుకున్నానంటే మీకు, వాడికి నేను వాడి తల్లిదండ్రులు పెట్టిన పేరు వాడు చెప్పుకోవచ్చు. ఎవడైనా ఏ మతం వస్తాడైనా నా తల్లిదండ్రులు పెట్టిన పేరు నేనెందుకు చెప్పుకోదు? ప్రాబ్లమ్ ఈజ్ దాట్ ఇక్కడ ఒక దళితులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే, వాళ్ళు క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ రద్దు, వాళ్ళకి పేరు చెప్పుకోవద్దు, వాళ్ళు హిందువులుగానే ఉండాలి. ఎందుకు ఉండాలి హిందువులు? నువ్వెందుకు హిందువుగా నువ్వు వేరే మతం మార్చుకున్నాక ఒక అప్పర్ కాస్ట్ అతను క్రిస్టియానిటీ మార్చుకుంటే ఆయన రెడ్డి క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు, బ్రాహ్మణ క్రిస్టియన్, కమ్మ క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు. ఆయన హిందువుగా చెప్పుకోడే. మనం ఎందుకు చెప్పుకోవాలి హిందువులుగా? మనం దళిత క్రిస్టియన్స్ ఎందుకు చెప్పుకోకూడదు? దళితులు ఎవరైతే ఉంటారో ఇక్కడ అందరూ ఉన్నారు. ఆల్ కమ్యూనిటీస్ ఆర్ హియర్, ఆల్ క్రిస్టియన్స్ హియర్. ఈ డిస్క్రిమినేషన్ కోసం నేను కొట్లాడాలనుకుంటున్నా. బికాస్ బీయింగ్ ఎ దళిత, బికాస్ అంబేద్కర్ I fight for 30 years for Ambedkarism, to promote Ambedkarism at world wide. But now remaining life of my life, I want to promote the Christianity for liberation of our community, our people. That is ultimately I decided myself. ఎందుకంటే ఇట్లా క్రైస్తవం అనేది ఒక జీవన విధానంగా మనం చెప్పుకోనంత కాలం, ధైర్యంగా మాట్లాడుకోనంత కాలం, వినోద్ కుమార్ అనే పేరు మాత్రమే చెప్పుకుంటే క్రైస్తవం ముందుకు రాదు. యేసుపదం అన్నప్పుడు మాత్రమే దేవునికి మహిమ. దేవునికి మహిమ ఎప్పుడు వస్తుంది? వినోద్ కుమార్ పేరులో లేదు, యేసుపదం పేరులోనే ఉంది. మా అమ్మకు మహిమ ఎప్పుడు వస్తుంది? నేను యేసుపదం అని చెప్తున్నప్పుడే వస్తుంది. నేను ఆ జీవన విధానంలో ఉన్నప్పుడే వస్తుంది. ప్రభువుకి ఎప్పుడు పేరు వస్తుంది? నేను క్రిస్టియన్ అని చెప్పుకున్నప్పుడు, బైబిల్ జీవన విధానాన్ని నేను అనుసరించినప్పుడు. సో అందుకే ఇక్కడ నుండి ఐ వాంట్ టు సే దట్ ఐ యామ్ యేసుపాదం, ప్రౌడ్లీ సే దట్ ఐ యామ్ యేసుపాదం. ప్రొఫెసర్ వినోద్ కుమార్ అనేది క్లోజ్ అయిపోయింది. 30 ఏళ్ళ సర్వీస్లో క్లోజ్ అయిపోయాడు. వినోద్ కుమార్ రాజీనామాతో అయిపోయాడు. ఇక యేసుపాదం మిగిలిపోయాడు. సో కాబట్టి ఇప్పుడు మన క్రైస్తవుల కోసం ధైర్యంగా మన మతం, మన జీవన విధానం, మన బైబిల్, మన వాడని మార్చింది, మన జీవితాన్ని మార్చిన బైబిల్లో మనం ఎందుకు దాపరికంగా చెప్పుకోవాలి? మన వాడలోకి వచ్చింది క్రైస్తవ మతం, మనల్ని మార్చింది క్రైస్తవ మతం. నీ మతం హిందూ మతం నేను మార్చినప్పుడు నువ్వు చెప్పుకోవట్లేదా? ప్రపంచం మొత్తం తిరిగి అమెరికా చెప్పుకోవట్లేదా? ఆస్ట్రేలియా చెప్పుకోవట్లేదా? నీ మతాన్ని నీ యొక్క దేవుణ్ణి లేదా నీ యొక్క మొత్తం టెంపుల్స్ నిర్మాణం చేసుకోవట్లేదా ప్రపంచంలో? మేము ఎందుకు చేసుకోకూడదు? 150 దేశాల్లో ఉన్నాం మేము 150 దేశాలు, 57 దేశాల్లో ఉన్నాం మేము. మీరు వెళ్తాం 8 దేశాలు. మేము చెప్పకూడదా మా దేశం, మా మతాన్ని? ప్రపంచంలో సబ్జెక్ట్లో అది లేకపోయినా నేను ఎందుకు చెప్తున్నా అంటే, బికాస్
ఏం సబ్జెక్టు? నేను ఓకే. ఓకే, సో నేనేంటంటే నా ఎక్స్పీరియన్సెస్ ఫస్ట్ టైం క్రిస్టియన్స్కి చెప్తున్నా కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఇంతదాకా నేను ఎక్కడ కూడా చెప్పుకోలేదు. ఇప్పటిదాకా నేను అంబేద్కరిజంలోనే ఉన్నా. వరల్డ్ వైడ్లో అయితే చెప్పాను కాబట్టి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను కాబట్టి, మొన్న డిసెంబర్లోనే స్టార్ట్ అయ్యాను కాబట్టి, 2022 డిసెంబర్లోనే స్టార్ట్ అయ్యాను కాబట్టి మనకు అవకాశం వచ్చినప్పుడల్లా మన వాళ్ళని చెప్పుకోవడానికి, ఆత్మగౌరవంగా జీవించడానికి మన మతం కానీ, మన జీసస్ కానీ, మన బైబిల్ కానీ, రాజ్యాంగాన్ని కానీ ధైర్యంగా చెప్పుకుందాం. మనం ధైర్యంగా ఉందాం, మనం ఆత్మగౌరవంగా ఉందాం, కలిసి ఉందాం, కలిసి మన హక్కులు సాధించుకుందాం. ఈ రాజ్యాన్ని కల్పించిన హక్కులు ఎవరు ఆపడానికి హక్కు లేదు ఈ దేశంలో. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ దీస్, సారీ ఇఫ్ I say something wrong, but it is not. These are my experiences of Christianity. Recently, I transferred my life into Christianity. So that's the reason why I want to tell about my witness. I am the witness of Jehovah, Jesus Christ. So that is our main presence.